వాడు చేసేది ఏం పని బాగలేదు. 2500 ఇస్తా అంటే ఆ డెడిషోలకు మహిళా సంఘం పోలకు వాళ్ళకు కూడా అది కూడా లేవు. ఇంత లేట్ ఎందుకు వేస్తున్నావు మరి నాటు? వర్షాలు లేక నీళ్ళు లేక బోర్లు ఎండిపోయాయి. బోర్లు ఎండిపోయి ఇప్పుడు వర్షాలు పడుతుంటే శనుకులతోటి దున్నుకుంటున్నాం. ఎందుకు మీకు కాలువలు రావటం లేదు. ఏమైంది? నీళ్ళ బందే పెట్టిండు, అక్కడ నుంచి రాకుండా బంద్ పెట్టిండు. ఇక మనకు వర్షాలు లేవు, ఏం లేవా. అక్కడ కాలువ వస్తే ఏమన్నా జలాలు పుడతాయి, షేర్లు కూడా ఎండిపోయాయి, అక్కడ గడ్డి మెలుతున్నాయి, ఒక బర్రెలు కూడా మెలుతున్నాయి. వర్షాలు లేవా, ఏం చేస్తాము. ఇక గింతంతా పోసుకుంటే విన్నారు ఇప్పుడు పోసుకొని. అంటే ఏరియా పరిస్థితి మొత్తం అట్లే ఉన్నదా? మొత్తం అట్నే ఉంది. ఇట మొత్తం ఈ ఏరియా మొత్తం అట్నే ఉంది. ఏం బాగలేదు, చేసే పనులు ఏం బాగలేకుండా ఉంది. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఇట్లా ఎండుకోపోతుందా, లేదంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అట్లా ఎండుకోపోయింది? కేసీఆర్ ఉన్నప్పుడు అంతట్లో నీరు వదిలిపెట్టేది. ఇప్పుడు ఆయన వచ్చిన కాడ నుంచి నీళ్ళు లేకుండా బంద్ పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి అప్పటి నుండి ఇక కాలువలే వదిలిపెట్టాయి. యాసంగా అయితే గొడ్లు మెప్పుకున్నాం. ఇప్పుడైనా వదిలిపెడతానంటే ఇప్పుడు కూడా లేకుండా చేసిండు, మొత్తమే బంద్ పెట్టిండు. మరి ఇప్పుడు పథకాలన్నీ చెప్పి కదా వాళ్ళు 6 పథకాలన్నీ నెరవేర్చాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిండు? ఇప్పుడు 50,000 అది ఎంతో 2 లక్షల వరకు మాఫ్ చేస్తా అంటే 50,000 చేస్తుండట ఉన్నోళ్ళకు. ఇంకా 2 లక్షల దాకా ముందు రావంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఆ మాట మీద లేడు. 3వ నాడే చేసుకుంటా అన్నాడు. గెలిచినాక 3వ నాడే చూసుకోరు, బ్యాంకులో పోయి చూసుకున్నాడు. ఇప్పుడు దానికా లేదు. ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అవుతుంది గెలిచి. అది కూడా ఇది లేదా. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే, ఇప్పుడు దానికా రాలే. రైతు బంధే రాలే, అసలే రాలే. ఓకే, ఇప్పుడు దానికా రైతు బంధు ఇయ్యలే, రాలే. వాడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మన పత్తి విత్తనాలప్పుడే వేసేది. ముందుగాల అంటే పత్తి వేసేటప్పుడే వేసేటోడు. ఇప్పుడంటే అది రైతు బంధుకు ముచ్చటే దిత్తలేడు. గట్లా చేసిండు. ఇక ఏం చేసి బతారు జనం అనుకుంటా. ఇంకా ఎత్తడేమో ఊహగానే ఉందా? ఇంకా ఉన్నది కానీ ఇక వాడు వేసేదాకా నమ్మకం లేదు. ఎత్తడని నమ్మకం ఉన్నది కానీ వేసేదాకా నమ్మకం లేదు. వాళ్ళే చెప్పి కొన్ని పథకాలు మేము నెరవేరుస్తాం అనుకుంటా మాట్లాడాలి కదా. మరి ఏ పథకాలు వచ్చిందే? ఏ పథకాలు రాలే మాకైతే. ఏ పథకాలు రాలే. ఇక్కడ ఆయన ఒక్కటి బస్ పథకం ఒక్కటే వచ్చింది. అది మంచిగా ఉన్నదంటే ఇక లేడీస్ వాళ్ళకి ఎవరికో పోయిన వాళ్ళకే ఉన్నది. ఏం బాగుంది అది. మనకు ఏమైనా ఉన్నా కానీ లేడీస్ వరకే ఉంది, మగవాళ్ళకు కూడా టికెటేనే. మరి ఏం చేసిండు? అది కూడా మళ్ళీ 5 లక్షలు చచ్చిపోయిన వాళ్ళకు పట్టా మీద ఇస్తుండ్రు కదా బీమా పథకం, రైతు బీమా. అది కూడా ఎవరికి రావటం లేదు. ఇటుగా 2-3 చనిపోయిండ్రు, వాళ్ళకు కూడా రావటం లేదని మొత్తుకుంటారు. అట్లా కూడా బంద్ పెట్టిండు. ఆయన చేసే పద్ధతి ఏం బాగుంది మాకు? ఏం లేదు. ఇక రైతులకు మోసం చేసినట్టే. మళ్ళీ గెలిపిస్తారా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? 10 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు. మళ్ళీ గెలిపిస్తారా? పని చేస్తే మనం గెలిపిస్తారు, పని చేయకపోతే ఎవడు గెలిపిస్తాడు? ఎవరైనా అంతే కదా. ఇక ఇలా నేను పని చేస్తేనే ఇక్కడ దొరుకుతుంది. పని చేయకపోతే ఎవడు పెడతాడు మనకు? ఆయన పని చేయకపోతే ఎవడన్నా పెడతాడా? పెట్టలేడు. ఇది ఎట్నే ఉంది సంసారం మొత్తం. ఆయన వచ్చిన కాడ నుంచి ఈడు పెడతా, అది ఇస్తా అని గెలిచిండు చెప్పుకుంటూనే పోతుండు, కానీ చేసేది ఏం లేదు. ఇట్లా ఉంది వాని పరిస్థితి, ఆలోచన అట్లా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే అందరికీ సహకారం చేసేది. పొలాలు ఎండుకుపోయినా కూడా అప్పుడు పోయి మన ఇక స్టేషన్ గన్పూర్ నుంచి రిజర్వాయర్ ఉంది కదా, రిజర్వాయర్ నుంచి అక్కడ నుంచి నీళ్ళు వదిలిపెట్టేది మన దయాకర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ మేడం గెలిచింది కదా, ఆ మేడం గెలిచినప్పటి నుండి నీళ్లు లేదు. రేవంత్ రెడ్డి లేడు, ఈడ ముఖం చూపెడతాడే లేడు ఈ ఏరియాకు. ఎవరు ఇక్కడ వచ్చి చూస్తలే లేరు. చచ్చిపోయిన దాని కూడా ఇక్కడ మంది చెట్టువాడు కూడా లేకుండా పోయిండ్రు. అప్పుడు దయాకర్ ఉంటే ఎవడు చచ్చిపోయినా కానీ వచ్చి చూసిపోయేది పాపం. ఈయనంటే ఇక వాడు గెలిచిన ముఖమే అటే ఉంది కానీ ఇటైతే లేదు. ఏమేమి చేసిండే మరి దయాకర్ ఉన్నప్పుడు? ఇక్కడ పనులు చేసిండు ఆయన ఉన్నప్పుడు. ఇక రోడ్లు చేసిండు, మాకు బళ్ళు ఇచ్చిండు, బడి లేకపోతే అప్పుడు కూరగాళ్ళకు ఆయన మంచిగానే చూసిండు. అప్పుడు వాడు ఇంతో సాయం చేసిండు. అప్పుడు నీళ్ళ ట్యాంకులు ఇవి కట్టించిండు. ఒకటి గెలిచినప్పుడు నుండి ఎన్నిసార్లు కనిపించింది మీకు? ఒక్కసారి కూడా రాలే మా తండకు. ఇక్కడ ఒక్కసారి కనిపిస్తుంది, చూద్దామంటే రాలే. ఓట్లు అడగని ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఒక్కసారి వచ్చింది, పోయింది. తండకు వచ్చింది. అప్పుడు డీసెం వేసుకొని కార్లు వేసుకొని వచ్చిర్రు. అప్పటి నుండి ఇక్కడ దాకా చూద్దామంటేనే ఇక్కడ కనిపించలేదు. అట్లా ఉంది పరిస్థితి.